చీకట్లను తరిమిన నిండు పున్నమి వెలుగులు భక్తి పారవస్యంతో లక్షల మంది జేజేలు డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు శివసత్తుల పూనకాల మధ్య వనదేవత సమ్మక్క మేడారం గద్దెపైకొచ్చింది. ఫలితంగా మేడారం జాతర పతాక స్థాయికి చేరుకుంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు బుధవారం రాత్రే గద్దెపై కొలువు తీరారు. నిన్న సమ్మక్క తల్లి రాకతో గద్దెపై నలుగురు దేవతలు నాలుగు దిక్కులా కొలువుదీరినట్లయింది. దీంతో నేడు మేడారం వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈవేటి ప్రోటోకాల్ ఏరియాలో అక్కడ ఉన్న ఆఫీసర్లు ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. కవర్ చేస్తారు కదా, అదే లైవ్ కాదు. అదే ఎంత సమాధానం వేరు ఉంటుంది. ఇక మేడారం మహా జాతర జనసంద్రంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అన్ని దారులు కూడా మేడారం వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి. సమ్మక్క తల్లి కూడా గద్దెపై కొలువుదీరిన తర్వాత ఈ రోజు జాతర చాలా అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న పరిస్థితి. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? పవన్, రాత్రి సమ్మక్క కొలువు తీరిన తర్వాత మేడారం జాతర పరిపూర్ణ స్థాయికి చేరింది. భక్తకోటి అంతా కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు వనం వీడి జనంలోకి వచ్చినటువంటి అమ్మవార్లను గద్దెలపైన దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇటు సమ్మక్క గద్దెపైన, అటు సారలమ్మ గద్దెపైన ఇద్దరు వనదేవతలు కొలువయ్యారు. ఇద్దరు వనదేవతలు కొలువైనప్పుడు దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటిది భక్తుల విశ్వాసం. అందుకనే అమ్మవారు సమ్మక్క గద్దెపైకి వచ్చిన రాత్రి నుంచి మొత్తం కూడా భక్త కోటి మేడారం ఎటు చూసిన జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఇటు గుడారాలు కూడా వాళ్ళు భక్తులు ఉండడానికి 3-4 రోజులుగా గుడారాలు వేసుకొని మొత్తం మేడారం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి ఒక భక్త జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. అమ్మవార్లు సమ్మక్క, అటు సారలమ్మ ఇద్దరు కూడా గద్దెలపైన కొలువుదీరినటువంటి సందర్భం. ఇవాళ ఇద్దరు అమ్మలు వనదేవతలు కూడా భక్తులకు దర్శనమిస్తారు. రేపు వనప్రవేశం ఉంటుంది. అయితే ఇవాళ మామూలు సాధారణ భక్తులతో పాటు వివిఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. చాలా మంది భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా కాసేపట్లోనే గవర్నర్ ఇక్కడికి రాబోతున్నారు. గవర్నర్ తమిళసై ఆల్రెడీ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరారు. ఇవాళ గవర్నర్ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి 12 గంటలకు చేరుకుంటారు. చేరుకొని అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. నిలువెత్తు బంగారం కూడా ఆయన సమర్పిస్తారు. ఎందుకంటే మేడారం నుంచే రేవంత్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. ఆయనే మొత్తం ప్రచారం, ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ ప్రచారంలో భాగంగా చేసినటువంటి పాదయాత్ర మేడారం దగ్గర అమ్మలను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పాదయాత్ర బస్సు యాత్ర ప్రారంభించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఒక సెంటిమెంట్, ఇక్కడ మంత్రి సీతక్క కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్నటువంటి సీతక్క ఇక్కడ అన్ని తానై చూస్తున్నారు. ఆమె ఆదివాసీ బిడ్డ కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డికి మేడారంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే అమ్మవార్లకు ఆయన మొక్కులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటారు. మేడారానికి వరాలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ శాశ్వత ప్రాతిపాదికన పనులు చేయాలన్నటువంటి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయన దానిపైన ఇవాళ క్లారిటీ ఇస్తారు. తర్వాత కేంద్ర గిరిజన వెల్ఫేర్ మంత్రి, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి అర్జున్ ముండా కూడా ఇక్కడికి రాబోతున్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. ఇవాళ వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. మరోవైపు భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసు అధికారులు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గద్దెల పైన మొత్తం ఉదయం నుంచి కూడా లోపలికి, గద్దెల లోపలికి గ్రిల్స్ ఉన్న లోపలికి మొత్తం పోలీసు కుటుంబాలే ఉదయం నుంచి కూడా సాధారణ భక్తులను కానీ వివిఐపీలను, అంటే వివిఐపీలు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు మినహా మిగిలిన వివిఐపీలు పాసులు పొందినటువంటి వారిని ఎవరిని కూడా గద్దెలకు వెళ్ళనియట్లేదు. సాధారణ విధుల్లోకి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ దర్శనాలకు వాళ్ళే లోపలికి వెళ్తూ వాళ్ళ కుటుంబాలను దర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తూ ఉంది. అయితే ఈ మేడారం
ఇవాళ పరిపూర్ణ మేడారం మహాజాతర పరిపూర్ణ స్థాయికి చేరినటువంటి నేపథ్యంలో ఒకవైపు వడిపాల బియ్యం ఇస్తూ నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాటలు మేకలు బలిదానం ఇవ్వడం. అమ్మవార్లు గద్దెలపైకి వస్తున్న అప్పటి నుంచే యాటలు మేకలను బలిదానం ఇచ్చారు. రాత్రి అయితే సమ్మక్క వస్తున్నటువంటి దారుల అన్ని కూడా ముగ్గులు వేసి కోలాహలంగా నృత్యాలు చేస్తూ గొర్రెలను మేకలను బలిచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తాం. ఇక్కడ గొర్రెలకు మేకలకు కూడా అధిక డిమాండ్ ఉంది. మరోవైపు జాతరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రతిదీ కూడా ఒక 10 రేట్లు, ఒక వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉండేది 50 రూపాయలు, అట్లా ప్రతి దానికి కూడా రేట్లు పెంచి అదనంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు కమాండ్ కంట్రోల్ ద్వారా రద్దీని నియంత్రించేటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి అనుసంధానం చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని కూడా నియంత్రించేటువంటి కార్యక్రమము ఒకవైపు జరుగుతూ ఉంది. ఇవాళ సాయంత్రం, రేపు సాయంత్రం అంటే రేపు మధ్యాహ్నం తర్వాత అమ్మవార్లు వనప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచే వీవీఐపీ భక్తులు, ఇతర భక్తుల తాకిడి, సాధారణ భక్తుల తాకిడి కూడా పెరిగింది. క్యూ లైన్లలో చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి క్యూ లైన్లలో ఇజ్రాలకు భక్తులకు మధ్య జరిగినటువంటి గొడవలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 సీరియస్గా ఉంటే ఆసుపత్రికి తరలింది. వారిలో బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తంగా మేడారం మహాజాతర అయితే జనసంద్రంగా మారింది. జనసంద్రంగా మారి అమ్మవార్లు వనదేవతలు భక్తుల యొక్క పూజలు అందుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.